దేవా 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా యేసు రాజా స్తుతి స్తోత్రము, 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా పావనాత్మా స్తుతి స్తోత్రము, 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 పావనాత్మా 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 హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము. అందరూ కలిసి హల్లెలూయా స్తుతి స్తోత్రము, 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 హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రము, 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 దేవా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము,
హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా 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 స్తుతించు చేతులపైకి లేపి స్తుతించు హల్లెలూయా హల్లెలూయా వర్షిప్ యు స్తుతి స్తోత్రము ఆరాధన ఘనత మహిమ మీకే నిరంతరము కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వర దివ్యకారుణ్య ధ్యాన వడక 3వ రోజు నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే మరొక గొప్ప అవకాశం మాకు ప్రసాదించినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ సన్నిధిలో నిలిచే యోగ్యత మాకు లేదు, అర్హత మాకు లేదు. నీవు పరిశుద్ధుడవు, నీవు సర్వశక్తిమంతుడవు. ఆయనను నీ కరుణను బట్టి, నీ కృపని బట్టి మా పాపములను క్షమించి అర్హత లేని మమ్మల్ని మీ సన్నిధికి యోగ్యులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఒక గంట సేపు నీ సన్నిధిలో నేను ఆరాధించి మా పాపములన్నీ ఒప్పుకొని నీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేయబడడాన్ని మేము ఆశిస్తూ ఉన్నాము, కోరుకుంటున్నాము. మీ ప్రసన్నత ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయము దేవా అని ప్రార్థిస్తున్నాను. సకల దూతలారా, పునీతులారా మా కొరగ విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ కుమారుడు యేసు క్రీస్తు దగ్గరికి మమ్మల్ని నడిపించండి. మా సమీపమనే ఒక తల్లిగా, ఒక అమ్మగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య ధ్యాన వడక 3వ రోజు సాయంకాలము మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఉదయం 6 గంటలకి పరిశుద్ధ బలి పూజలో ఈ దినమంతా కావలసిన కృప కోసం మనం ప్రార్థించాం, బలిని అర్పించుకున్నాం. అలాగే 7 గంటలకు బాణశస్త్రులు మీకు చెప్పినటువంటి వాక్యం, యేసు క్రీస్తు వేదనాభరితమైనటువంటి ఆయన శ్రమలు, ఆయన ప్యాషన్ మనం ధ్యానించాం. అలాగే సాయంకాలం 6 గంటలకి లూసిరెడ్డి సిస్టర్ గారు ఆత్మల కొరకై దేవునికి ఉన్నటువంటి దాహం, ప్యాషన్ ఫర్ ద సోల్స్ మనము ధ్యానించాం. ఈ చివరి గడియలో మనము ధ్యానిస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు నీ కోసం నా కోసం ఇంత శ్రమలు, ఇన్ని వేదనలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలకి గురి అయ్యాడు? లేదా ప్రత్యక్షంగా ఒకే ఒక ప్రశ్న, వై డిడ్ జీసస్ డై ఆన్ ద క్రాస్? యేసుక్రీస్తు ఎందుకు సిలువలో మరణించాడు?
నాకు తెలుసు మీ మనసులో రకరకాల ఆన్సర్స్ వస్తాయి. అవి అన్నిటిలో శ్రేష్టమైన అంశం ఏంటంటే బిడ్డలారా, మనము సీరా గ్రంథం 27వ అధ్యాయం 10వ చదివితే అక్కడ ఒక పాపిష్టి మనిషికి పాపానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో అని అక్కడ రాస్తుంది. సింహము ఎరక్కొరకి ఎలా పొంచి ఉండునో అలాగే పాపం పాపి కొరకై పొంచి ఉండును అని వాక్యం పలుకుతూ ఉంటుంది. సింహం ఎర్రని పట్టుకుంటే అది పెంచటానికి కాదు, చంపి తినటానికే సింహం పట్టుకుంటుంది ఎర్రని. అలాగే పాపం చాలా ఘోరమైనది బిడ్డలారా. పాపం చాలా భయంకరమైనది, భయానకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు చక్కగా చెప్పాడు యోహాను 10:10లో, దుష్టుడు అనగా సైతాన్ దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చునని వాక్యం పలుకుతూ ఉంటుంది. సిరాకు 27 వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అపకారం చేయువాడు అపకారమునకు గురి అవుదురు, ఆ అపకారం ఎక్కడి నుంచి వచ్చునో అని అతనికే తెలియదు వాక్యం పలుకుతూ ఉంటుంది. బిడ్డలారా, మనిషి చేసే కీడు అందరూ త్వరగా మర్చిపోతారు. ఒక అపకారం జరిగినప్పుడు ఈ అపకారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, నీవు చేసిన పాపమే నిన్ను శిక్షించును అని మనం తెలుసుకోవాలి. పాపానికి నిన్ను నాశనం చేసే శక్తి ఉంటుంది. పాపానికి నీలో ఉన్న దేవుని కృపను దొంగిలించే శక్తి ఉంటుంది. పాపానికి ప్రియబిడ్డలారా నిన్ను మరణానికి నడిపించే శక్తి ఉంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి. అందువల్ల మనిషి ప్రాబ్లం ఏంటంటే పాపం చేయటం వచ్చు, కానీ చేసే పాపము నుండి ఎలా బయటపడాలో ఏ ఒక్క మనిషికి రాదు. లోపలికి వెళ్ళటం తెలుసు, కానీ ఎలా బయటపడాలో ప్రియబిడ్డలారా ఏ ఒక్క మనిషికి రాదు. ఎందుకంటే అది నీ చేతిలో లేదు. ఒక్కసారి పాపం కట్టుకున్నామంటే ప్రియబిడ్డలారా ఆ కట్టుకున్న పాపానికి ఒక మనిషి బానిసుడైపోతాడు. అందుకే చక్కగా ప్రియబిడ్డలారా వాక్యం పలుకుతూ ఉంటుంది, పాపం చేయువాడు పాపమునకు దాసుడు, దాసురాలు. ఒక్కసారి పాపం చేసి సైతానికి నీపై ఒక అవకాశం, అధికారం, ఒక హక్కుని ఇస్తే ఇక నీ హక్కు లేదక్కడ, నీ చాయిస్ లేదక్కడ, నీ సెలక్షన్ లేదక్కడ. సైతాన్ నిన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడో అలా వాడు నడిపిస్తాడు. నీవు ఇంకొక యజమానికి బానిసుడుగా మారుతావు. ఆ యజమానియే సైతాన్. ఎందుకంటే చక్కగా 1 యోహానులో ప్రియబిడ్డలారా వాక్యం పలుకుతూ ఉంటుంది, సైతాను ఆది నుండి పాపి ఉన్నాడు, పాపం చెయ్యువాడు సైతాను సంతతి యగును అని చక్కగా వాక్యం పలుకుతూ ఉంటుంది. ఇలాంటి పాప భారములో మోయలేనటువంటి బరువు మోస్తూ కృంగిపోయి బయటపడే మార్గం తెలవక ఉన్న మనిషి పరిస్థితి ఏంటంటే బిడ్డలారా, మనం కీర్తన గ్రంథములో 49వ అధ్యాయము 7-8 మనం చదివితే ప్రియబిడ్డలారా, నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణమును నిలబెట్టుకోలేరు. దేవునికి సొమ్ము చెల్లించి అసువులు నిలుపుకోలేరు. నరుడు తన ప్రాణం నిలుపుకోవటానికి ఎంతయో మూల్యం చెల్లింపవలసి ఉండెను అని వాడికి తెలియదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనగా నీ ప్రాణం నీవు ఏ డబ్బు ఇచ్చి ఏ లంచం కట్టి ప్రియబిడ్డలారా నిలుపుకోలేరు. అందువలన ప్రభుంటున్నాడు, ఇటువంటి పాప భారం గ్రంథం నొగ్గుతూ ఉన్న మనిషి
పాపం మీద పాప మూటం కట్టుకుంటూ జీవిస్తున్న మనిషి ప్రియబిడ్డలారా చివరికి ఏమవుతుందంటే పూర్తిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం వాక్యం పలుకుతూ ఉంటుంది, నీవు నీ పాపములోనే చనిపోతారు. నీకు తెలుసు పాపము 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపం, రెండవది మరణకరం కాని పాపాలు. ప్రియబిడ్డలారా ఏ వ్యక్తి అయితే మరణకరమైన పాపములోనే చనిపోతారో ఆ వ్యక్తి తప్పకుండా శత్రువైన పిశాచు దాసత్వమునకి వెళ్ళిపోతాడు, నరకాగ్నికి వెళ్ళిపోతాడు. రక్షణ మార్గములు ప్రవేశించడానికి ఎటువంటి అవకాశము లేదు. యేసుక్రీస్తు శిలువ పాట మరణ ఉత్థానం వలన అటువంటి పాపములో చనిపోతున్న వాడికి ఎటువంటి లాభమే ఉండదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మానవ నిస్సహాయ అవస్థ. నశించిపోతున్నటువంటి ఆత్మలు, దేవుడి నుంచి దూరమై వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలు, సైతాను బానిసత్వముల బంధకాలలో బంధింపబడి ఉన్నటువంటి ఆత్మల పరిస్థితి. దీని నుంచి ఒక మనిషిని విడిపించటం దేవుని రక్షణ ప్రణాళిక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే నీవు కాదు, నేను మాత్రం కాదు, మానవులందరూ ఒకే రీతిగా పాపం కట్టుకుని దేవుని మహిమ కోల్పోయి అని రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం వాక్యం పలుకుతుంది. అందుకే ప్రియబిడ్డలారా, ఆదిమ దంపతులు ఏదెన్ తోటలో చెట్టు పండ్లు కోసి తిని ఒక మ్రాణ ద్వారా, ఒక చెట్టు ద్వారా వారు పాపం కట్టుకున్నారు. మ్రాణ నుంచి, చెట్టు నుంచి వచ్చినటువంటి పాపం, ఆ చెట్టు ఫలము మానవుని పాపానికి బానిసుడుగా మార్చినది. ఆ పాపం, ఆ శాపం వేరుతో పెరికి వేయటానికి, మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించటానికి ఆ తండ్రికి ఏకైక కుమారుడు ఒక మ్రాణు మోసి, ఒక మ్రాణు మీద వేలాడి, ఆ మ్రాణుపై ఆయన మరణించి, మ్రాణు నుంచి వచ్చే పాపానికి మ్రాణు ద్వారా పరిష్కారం చేశాడు ఆయన. పాపం వలన వచ్చిన బంధకాల నుండి ఆయన మనల్ని పూర్తిగా విడిపించాడు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఈ విడుదలకి రక్తం చిందక ఏ పాప విమోచనం లేదు అని వాక్యం పలుకుతూ ఉండగా, రక్తం చిందకుండా పాప విమోచనం నీకు నాకు లేదు. అందుకు ఒక మంచి పాట ఉంటుంది బిడ్డలారా, ఆ పాట వెంటనే ఏడుపు వస్తుంది. ఎందుకంటే అంత వెలగట్టలేని రుణం యేసుక్రీస్తు మన కోసం చెల్లించాడు, కట్టాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మ్రాణ ద్వారా వచ్చు పాపాలు, మ్రాణ ద్వారా తొలగించుటకై మ్రాణుపై ప్రేలాడిది, ప్రాణమిచ్చిన ప్రభు యేసు. ప్రాణు ద్వారా వచ్చు పాపాలు, ప్రాణు ద్వారా తొలగించుటకై ప్రాణుపై వేలాడితి, ప్రాణమిచ్చిన ప్రభు యేసు. ప్రియబిడ్డలారా, ఆయన చెల్లించిన మూల్యం, ఆయన కట్టిన విల, ఆ రుణం నువ్వు ఎప్పుడు ఎన్నడూ తీర్చలేవు. అది నీ వల్ల సాధ్యం కాదు.
పాపములో కొట్టుకొని పోతున్న నిన్ను నాశనం చేయడానికి, మృంగ చూడటానికి ఎదురు చూస్తున్న సైతాను నుండి, నిస్సహాయ అవస్థలో కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న నిన్ను ఆ దేవుని ఏకైక కుమారుడే ఒక నరుడుగా మానవుడుగా దిగివచ్చి తన హస్తం చాచి నిన్ను నన్ను ఆ బంధకాల నుండి, ఆ గుంత నుండి, ఆ నరక కూపము నుండి విడిపించి రక్షించి తన సొంత బిడ్డగా మళ్ళా చేర్చుకున్నాడు. అదే సిలువ మరణం యొక్క అర్థం. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అని ప్రశ్నిస్తే దాని యొక్క సమాధానం ఇదే. ఆయన శ్రమలు దానికే, ఆయన వేదనలు దానికే, ఆయన కార్చినటువంటి రక్త చెమట దానికే, ఆయన మోసిన సిలువ దానికే, ఆయన అర్పించినటువంటి ప్రాణం దానికే, ఆయన మరణం దానికే, నీకోసం మాత్రం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దివ్య కారుణ్య ధ్యాన వడకములో పాల్గొంటున్న మనం ఈ 3వ రోజు సాయంకాలం ఈ దివ్య సప్రసాద ఆరాధనలు ఉన్నాం. మనకిక 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఒక గురువారం ఉన్నది, ఒక శుక్రవారం ఉన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన రాబోయే 2 రోజులలో ఈ ధ్యాన వడకములో ప్రియబిడ్డలారా, ఆ దేవుని అవధులేని కృపను కరుణను నీవు నేను పొందుకోవాలంటే ప్రియబిడ్డలారా, ఆయన మనల్ని ఆహ్వానిస్తున్న రక్షణ మార్గములో నీవు నేను ప్రవేశించాలి. దానికి పునీత సెయింట్ ఫౌస్టినా గారి ద్వారా యేసుక్రీస్తు మనకు తెలియచేసినటువంటి ఒకే ఒక రహస్యం ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ముందు మనము చేసిన అన్ని పాపాలు, అన్ని దోషములు, సకల దుర్గుణములు మనం ప్రభు సన్నిధిలో ఈ రాత్రి ఒప్పుకోవలసినది. కేవలం ఒప్పుకోవటం మాత్రం కాదు బిడ్డలారా, హృదయ పరివర్తన మనకు కలగాలి, పశ్చాత్తాపం కలగాలి. ఇక మీదట అటువంటి పాపములు ఎన్నడూ చేయకుండా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీకోసం ప్రాణం పెట్టే యేసు కోసం జీవించటానికి, బ్రతకటానికి, సాక్షిగా మారటానికి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిన్ను కడిగి శుద్ధి చేయటానికి ఆయన చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా నీ తల నుండి అది కాళ్ళ వరకు నిన్ను కడుగుకోవాలి. ఈటచే పొడిచి తెరబడినటువంటి ఆయన తిరు హృదయం నుండి ప్రవహిస్తున్న ఆ కరుణ ప్రవాహం, ఆ ప్రేమ ప్రవాహం నిన్ను రక్షించటానికి అని తెలుసుకోవాలి. అందువల్ల ఈ రాత్రి బిడ్డలారా, మనం ప్రభు సన్నిధిలో మనము తెలుసో తెలియక చేసిన అన్ని పాపములను మనం ఒప్పుకుంటాం. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇక ఎన్నడూ ఎటువంటి పాపము నేను చెయ్యనని, యేసుక్రీస్తు కోసం మాత్రం సాక్షిగా ఉంటాను, జీవిస్తానని ఒక గట్టి నిర్ణయం తీసుకోవటం. 3వది, యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఆయన ఒక్కడే నా దేవుడవని, ఈ కరుణామూర్తి మాత్రమే నా దేవుడవని అంగీకరించి ఆయనని తండ్రి దేవుడు నీ పాప పరిహారార్థం ఒక శాపముగా మార్చాడని, మృతుల నుండి 3వ నాడు సజీవుడుగా లేవనెత్తాడని నీవు పదవులతో ఒప్పుకోవటం ప్రియబిడ్డలారా నీ రక్షణకి అత్యవసరమై ఉన్నది. ఎందుకంటే సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేసినట్లుగా ఈ దివ్య కారుణ్యం తప్ప నీ రక్షణకి ఇంకొక వేరే మార్గం లేదు. మానవుల రక్షణకి చివరి నిరీక్షణ యేసుక్రీస్తు దివ్య కారుణ్యం మాత్రమే మాత్రమే మాత్రమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రపంచంలో ఇంకొక మార్గం నీకు లేదు, ఇంకొకడు నీకు లేదు. ఈ ఆఖరి ఇన్విటేషన్, ఈ ఆఖరి ఆహ్వానం నిర్లక్ష్యం చేస్తే బిడ్డలారా నిన్ను ఉద్ధరించేవాడు ఎవడూ లేడు, నిన్ను కాపాడేవారు ఎవరూ లేరు. నీ పాపములో నీవు నశించి తీరుతావు. సైతాన్ నిన్ను
వినాశనానికి లాక్కుని తీసుకెళ్తాడు. నీ అంత్యం నరక కూపములో మాత్రమే, బూడిదగా అగ్నిగా మాడిపోతూ నశించిపోతూ ఉంది తప్ప ఎప్పుడు కూడా నీకోసం మరణించిన రక్షకుడు యేసు దగ్గరికి నువ్వు చేరలేవు. అందువలన మీరెక్కడ ఉన్నా సాధ్యమైతే ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మీరు మోకరించండి. సాధ్యం కాకపోతే మీరెక్కడైనా కూర్చుంటున్నారండి, స్ట్రైట్ గా కూర్చొని 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిశ్శబ్దంగా ఈ జీవిత యాత్రలో నీవు ఎన్నో సంవత్సరాలుగా, రోజులుగా చేసిన సకల పాపములను, దోషములను, అవినీతిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. నేను చెప్పే ప్రార్థన మీరందరూ కూడా విశ్వాసముతో, భక్తితో మీ వ్యక్తిగత ప్రార్థనగా ప్రభు సన్నిధిలో మీరు సమర్పించండి. మా రక్షకుడవైన యేసయ్యా, మా రక్షకుడైన యేసయ్యా, ఈ ఆరాధనలో సజీవుడవైన నీ ప్రసన్నతను నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభువా, పాపములో పడిపోయిన నన్ను రక్షించటానికి ఒక శాపమై, ఒక పాపమై మారి కల్వరి శిలువలో నా కోసము మరణించినందుకు మీకే స్తోత్రము. సైతాను బంధకాల నుండి నన్ను విడిపించి అక్షయ సౌభాగ్యమునకు దారి తెరసినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, నీ కరుణ, నీ కృప, నీ ప్రేమ కావాలని ఆశతో నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను. ప్రభువా, నీ కల్వరి రక్తముతో నన్ను తల నుండి అది కాళ్ళ వరకు కడిగి సకల పాపముల నుండి, శాపము నుండి, దోషముల నుండి శుద్ధి చేయండి. సైతాను బంధకాల నుండి నన్ను పూర్తిగా విడిపించండి. యేసయ్యా, నేను ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. తెలుసో తెలియక నేను గాని, నా పూర్వీకులు గాని, తల్లిదండ్రులు గాని, కుటుంబ సభ్యులు గాని చేసిన పాపములన్నిటినీ ఈ రాత్రి ఈ ఆరాధనలో నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నువ్వొక్కడవే నా దేవుడవని, నీవు తప్ప ఇంకొక దేవుడు నాకు లేడు అని నేను అంగీకరిస్తున్నాను. మృతులో నుండి సజీవుడవగా లేవనెత్తబడిన యేసు క్రీస్తు ద్వారానే నాకు రక్షణ ఉన్నది అని నేను నమ్ముతూ ఉన్నాను. నీ హృదయం నుండి జారిపడిన పరిశుద్ధ రక్తముతోను, జీవజలముతోను నన్నును, నా కుటుంబ సభ్యులను కడిగి శుద్ధి చేయండి. ఈ దివ్య కారుణ్య ధ్యాన వడకములో పాల్గొంటున్న వేలాది మందిని నీ కరుణ, నీ కృప, ప్రేమ సాగరానికి సమర్పిస్తూ ఉన్నాను. కనికరించి, దయదలచి
దయదలచి నా పాపములు నా పాపములు మన్నించండి, మన్నించండి. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. బిడ్డలారా, రెండు చేతులు జోడించి మనము ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్తవ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది గట్టి ప్రతిజ్ఞ. ఎందుకంటే ఆయన కరుణ ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే మనకు రక్షణ ఉంది. కాబట్టి ఈ చివరి అవకాశం పోగొట్టకుండా నాతో కలిసి ఉత్తమ మనస్తవ ప్రార్థన చెప్పుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ దగ్గర జపమాల ఉంటే ఆ జపమాలను చేతుల్లో మీరు ఎత్తి పట్టుకోండి. పరిబిడ్లారా, మీ పూర్వీకులు, మీరు, మీ కుటుంబ సభ్యులు, మనవుడు మనవురాలు, మన సంఘము, రాష్ట్రము, దేశములు ఉన్న మానవులందరూ చేసిన పాపాలను మనము ఈ దివ్య ప్రసాద సన్నిధిలో ఈ దివ్యకారుణ జపమాల ప్రార్థన చెప్పుకుంటూ నీ పాపముల పరిష్కారం మాత్రం కాదు, మానవులందరి పాప పరిష్కారమై మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆత్మల విలువను తెలుసుకున్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. నీ ఆత్మకు ఎంత విలువ ఉందో నీకు తెలియదు. మానవుల ఆత్మలకు ఎంత విలువ ఉందో ఎవరికి తెలియదు. ఆ ఆత్మనికి ప్రసాదించిన యేసుక్రీస్తుకు మాత్రం తెలుసు. అందుకే ఆయన ఒక్క మాట అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే అతనికి ఏమి లాభం, ఏమి ప్రయోజనం? అనగా ప్రియులారా, ఒకవైపు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తులు అంతా కలిపి పెట్టి, మరొక వైపు ఒక్క మనిషి ఆత్మను మనము నిలబెడితే దేవుని దృష్టిలో ఆత్మకున్న విలువ ఈ ప్రపంచమున్న ఆస్తి పాస్తులు అన్నిట్లో పోలించి చూస్తే అది ఎంత మాత్రం. అందువలన నీవు నీ కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం ఎంతగా ప్రార్థన చేస్తారు, వారు మారాలని, దేవుని నమ్ముకోవాలని. అలాగే ప్రపంచములో ఉన్న మానవాళందరి కొరకై ఈ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన మనం చేయబోతున్నా. పాపములు ఒప్పుకుంటూ మనము ఆయన కరుణ కృప కోసం ప్రార్థిస్తాం. సాధ్యమైతే మోకరించి ప్రియులారా రెండు చేతుల చాచి పట్టుకొని మనము ఈ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చెప్పబోతూ ఉండగా విశ్వాసము భక్తితో నాతో కలిసి ఈ ప్రార్థనలు బిడ్డలారా మీరు పాల్గొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభువా, ఆత్మలకు జీవాధారమైన నీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్లిబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన ఓ దేవా, ఎడదగిన దేవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించుము. ఆమేన్. యేసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు,
స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంతియోసు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాదాలకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాము. శరీరమేగ ఉత్థానమును విశ్వసించుచున్నాము. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మలను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ మొదటి గుర్తులో లోకమంతా మానవులందరి మీద దేవుడు తన కృపను కరుణను చూపమని మనము ఈ మొదటి గుర్తులో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే పౌలు పలికినట్లుగా మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయి ప్రవక్తలు పలుకుతూ ఉన్నాడు, నీతిమంతుడు ఎవడును లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేదని వాక్యం పలుకుతూ. అందరికీ దేవుని కృప కావాలి, అందరికీ దేవుని కరుణ కావాలి బిడ్డలారా. అందువలన రెండు చేతులు చాచి పట్టుకొని ఈ యొక్క మొదటి గుర్తును మనం ఒక పాట పాడుతూ దేవుని యొక్క కృప, అనంతమైనటువంటి కరుణ మనందరి మీద ఈ దివ్య సప్రసాదం నుండి ప్రవహించాలని, ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులందరి మీద ప్రపంచవ్యాప్తంగా దేవుని శిక్ష వలన కరోనా మహమ్మారికి మృంగిపోతూ ఉండగా, రకరకాల సమస్యలు మనం ఉండగా దేవుడు ఈ శిక్ష నుండి మనల్ని కనికరించి విడిపించమని మనము ఈ మొదటి గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ రెండో గుర్తులో మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్న, మీ అత్తమ్మ మామయ్యలు, భార్య భర్త పిల్లలు, మనవుడు మనవరాలు, మీ కుటుంబ సభ్యులు తెలుసో తెలియక పాపావస్థలో జీవిస్తూ ఉంటే వారు మారాలని కోట్లాడుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం, శాపవాకులు పలుకటం పరిష్కార మార్గం కాదు బిడ్డ. వారి మారాలని త్యాగ క్రియలు అనుష్ఠిస్తూ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఈ రోజు ప్రపంచానికి, నీ కుటుంబానికి ఏది అవసరమంటే ప్రార్థన ఒక్కటే అవసరం బిడ్డలారా. కానీ అది చేసే వాళ్ళు తక్కువ. ఏదైతే అందరికి అవసరమో అది చేసే వాళ్ళు తక్కువగా. అందుకే మేము ఈ యొక్క కరోనా మహమ్మారి కాలములో 900 కుటుంబాలను మధ్యస్థ ప్రార్థన చేయటానికి దేవుడు తన ఆత్మ పేరు వలన మా టీముకి ఇచ్చారు. వారందరితో కలిసి బిడ్డలారా, ఈ రెండవ గుర్తు మనం ప్రార్థిస్తూ ఉండగా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి ప్రభువా అని మనము ప్రార్థన చేయబోతున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము
మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ మూడో గుర్తులో ఎంతో మంది ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి చనిపోయి ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే బ్రతికి ఉన్న వాళ్ళ కంటే ఎక్కువగా సంఖ్యలో మనుషులు పుట్టి పెరిగి చనిపోయేవారు ఉన్నారు. గమనించండి, యేసుక్రీస్తు పట్ల మరణం, ఆయన పరిశుద్ధ రక్తం జీవజలము ఈ ప్రపంచ ఆరంభము నుండి నేడు వరకు ఎన్ని కోట్ల మంది పుట్టి పెరిగి చనిపోయి ఉన్నారు. వారందరి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ఆల్రెడీ సమర్పించి ఉన్నాడు. పాప అవస్థలో చనిపోయే వారిని ఎవరు ఏమి చేయలేరు. మృత్యులోకం పాపము మన్నించలేరు. అందువలన బ్రతికి ఉన్న మనం, చనిపోయిన మీ పూర్వీకుల, మీ తాత ముత్తాతల, అలాగే కరోనా మహమ్మారి లక్షలాది మంది కుప్పలుగా సవాలు పడ్డాయి. మీకు తెలుసు, సరైనటువంటి ప్రార్థన లేకుండా, పూజ లేకుండా సమాధి చేయబడలేదు. వారు మున్సిపాలిటీ ట్రక్స్ లో, మిలిటరీ ట్రక్స్ లో వేస్ట్ లాగా కుప్పలలాగా శవాలని 40, 50, 60 శవాలను తీసుకుని పోయి పెద్ద గొంతులో సమాధి చేసేశారు. ఆ ఆత్మలందరి మీద దయగా ఉండి యేసుక్రీస్తు చిందిన పరిశుద్ధ రక్తం వలన ఒక్క ఆత్మ కూడా నరకములో పడిపోకుండా నరకము శూన్యమైపోవాలి, సైతాను ఓడిపోవాలని ఈ మూడో గుర్తులు బిడ్డలారా మనం ప్రార్థిస్తాం. నేను ఈ పాట పాడుతూ ఉండగా నా తర్వాత మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి అని మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద
మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీతను సకల ఆత్మల మీతను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల ఆత్మల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము ఈ 4 గుర్తులో లోకవ్యాప్తంగా ఎంతో మంది పాప జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు నిరాకరించి, రక్షణ సువార్త సందేశం నిరాకరించి, కావాలని పాప సుఖాన్ని, పాప ఆసక్తులను ఎంజాయ్ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, గమనించండి, ఇటువంటి వారికి నరకం తప్ప, సైతాను నిత్య నాశనం తప్ప ఇంకొకటి లేదు. అందువలన ఈ రక్షణ ఎంత గొప్పదో, ఆత్మ విలువ ఎంత గొప్పదో అని తెలుసుకున్న మనం ఘోరమైన పాపిష్టి మనుషుల కోసం, జైలులో ఖైదీలుగా ఉన్నటువంటి వారి కోసం, పాపము జీవితం కొనసాగిస్తున్న వారి కోసం, దేవుణ్ణి ఎరగని వారి కోసం, సువార్తకి విరోధిగా పనిచేస్తున్న వారి కోసం, యేసు క్రీస్తుని హేళన చేస్తున్న వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఎంతో మంది క్రైస్తవులని, ఎంతో మంది దేవుని బిడ్డలను, దేవుని సేవకులను, గురువులను లోకవ్యాప్తంగా హతమారుస్తూ ఉన్నారు. హతమార్చారు, చంపేశారు. నిర్దోషి రక్తం ఈ భూమిలో
ప్రవహించినది. అటువంటి ఘోరమైనటువంటి పాపాత్ములందరి పాపపరిహారార్థమై మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి స్వామి అని ఈ 4 గుర్తులు మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల పాపాత్ముల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి 5 గుర్తులో మనము సకల సేవకుల పాప పరిహారార్థమై మనం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ పాపు గారు మొదలుకొని కార్డినల్స్, బిషప్పులు, గురువులు, మఠగన్యులు, అలాగే లే పర్సన్స్ ఎంతో మంది దేవుని సేవలో ఉన్నారు. ప్రియబిడ్డలారా, గమనించండి, తల్లి మరియమ్మ లోకవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో దర్శనమిస్తూ కన్నీరు కారుస్తూ ఆమె తెలియజేసే రహస్యాలలో ఒకటే గురువుల పాప పరిహారార్థమై ప్రార్థన చేయమని, కత్తోలిక శ్రీ సభ కోసం ప్రార్థన చేయమని. ప్రియబిడ్డలారా, నిజంగా శరీర, మానసిక, ఆధ్యాత్మిక పరిశుద్ధతతో, నిర్మలత్వముతో యేసుక్రీస్తు శరీరము, రక్తము చేతులు ఎత్తి పట్టుకుని ఆయనకి సేవ చేయవలసినటువంటి పిలుపునందుకున్న వారే గురువులు, బిషప్పులు, అలాగే కత్తోలిక శ్రీ సభ నడిపిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా లీడర్స్, అలాగే ఎంతో మంది దేవుని సేవలో ఉన్నారు. మొట్టమొదటిగా ఈ పిలుపును నిర్లక్ష్యం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. రెండవదిగా శారీరక, లైంగిక పాప ఆసక్తులు పడిపోయి జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే లౌకిక ఆసక్తులు, డబ్బు, ఆస్తిపాస్తులు, ఇటువంటి ఆసక్తులపై కళ్ళు మూసిపోయి పాపములో జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే అధికారం, పొసెషన్, అహంకారం, గర్వం, ఇటువంటి ఘోరమైనటువంటి పాప వస్తువులు ఉన్నవారు ఉన్నారు. అలాగే రకరకాల పైశారిక ప్రభావాలలో సేవకులు ఉన్నారండి, పడిపోయి ఉన్నారండి. సాక్షిగా నిలబడినటువంటి వారు శిలువకి విరోధిగా మారి రక్షణ మార్గములో ఆటంకంగా నిలబడుతున్న వారు ఉన్నారండి. వారందరి పాప పరిహారార్థమై ఈ యొక్క చివరి గుర్తులో మా మీదను సకల సేవకులందరి మీదను దయగా ఉండండి ప్రభువా అని చివరి గుర్తులో మనం ప్రార్థిస్తాం, పాడతాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీతను సకల సేవకుల మీతను దయచూపుము ప్రభువా. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి స్వామి. ప్రియబిడ్డలారా, మనం దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించిపోతూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ దివ్య కారుణ్యము నుండి ప్రవహించిన ఆయన కరుణ, ఆయన ప్రేమ ఒక ఐస్ కాంతములాగా నిన్ను ఆకర్షించి ఇక మీదట పాప మార్గములో పయనించకుండా నీతి మార్గములో
దేవుని ఆజ్ఞలయందు, ఆత్మ ప్రేరణయందు పరిశుద్ధులుగా నిర్మలైనటువంటి వ్యక్తిగా ఆయనకి సాక్షిగా జీవించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం నీపై జ్ఞానస్థాన ముద్రలాగా నిన్ను పవిత్రపరిచే ఆశీర్వాదంగా మారాలి. నీ ఇంటి మీద కరోనా మహమ్మారి అనే దేవుని శాపం, శిక్ష రాకుండా ఇంటి గుమ్మం మీద దేవుడు గొర్రెపు రక్తముతో ముద్రించినటువంటి ముద్రలాగా ఈ ఆశీర్వాదం మారాలి. ఈ ఆశీర్వాదం మీ పిల్లల నెట్టి మీద, వారు దేవుని బిడ్డలని, దేవునికి అంకితం చేయబడిన వారిని ముద్రగా మారాలి. ఈ ఆశీర్వాదం మీ ఇంటి నుండి, కుటుంబం నుండి సకల చేతుపడి మంత్రశక్తులు, సైతాన ప్రభావాలన్నిటినీ త్రెంచివేసే ఆయుధంగా ఈ ముద్ర మారాలి. ఆ విశ్వాసముతో శిరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం సిద్ధపడండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని దీవించి సదా సర్వదా కాచి కాపాడును కాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన దివ్యకరణ ధ్యాన వడక 3 రోజులు అయిపోయాయి. రేపు 4వ రోజు. యథావిధిగా మీకు ఉదయం 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలి పూజ, 7 గంటలకి మొదటి వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి రెండో వాక్య పరిచర్య, 7 గంటలకి దివ్య ప్రసాద ఆరాధన. దేవుడు మీ అందరినీ కూడా దివ్య కారుణ్య మూర్తి కరుణతో, కృపతో దీవించునుగాక. ఈ రాత్రి ప్రశాంత నిద్ర ఆ కరుణామయుడు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.